RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. స్కూల్ కాంప్లెక్స్లను ఏ మరియు బి క్లస్టర్ ప్రతిపాదిత విధానాన్ని విరమించాలని 2016లో పిఏబి ఆమోదించిన వేతనాలను చెల్లిస్తున్నందున పెరిగిన ధరలకు అనుగుణంగా C.R.M.Tల అర్హతల ఆధారంగా వేతనాలను పెంచాలని MTS అమలు చేయాలని డిఎస్సిలో వెయిటేజ్ ఇవ్వాలని ట్రావెలింగ్ అలవెన్స్ పునరుద్ధరించాలని మరియు ఇతర అంశాలను పరిష్కరించాలని కోసుగి మండల తహసీల్దార్ ఆఫీస్ Mఈఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ అర్హతలు అయిన డిగ్రీ, బీఈడీ, టెట్ వంటి అర్హతలతో కలెక్టర్ అధ్యక్షతన గల జిల్లా ఎంపిక కమిటీ ద్వారా రోస్టర్ కమ్ రిజర్వేషన్ మెరిట్ మరియు ఇంటర్వ్యూ పద్ధతిలో 2011వ సంవత్సరంలో 4034 స్కూల్ కాంప్లెక్స్లలో సిఆర్పీలుగా ఎంపిక కాబడి 14 సంవత్సరాలుగా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షణలో జీఓఎంఎస్ నంబర్ 65 ప్రకారం సిఆర్ఎంటీలుగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష పరిధిలోని గత 14 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి సిఆర్ఎంటీఎస్ అనగా క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్ జీవో నంబర్ 65 ప్రకారము గత 14 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష పరిధిలో మేము పనిచేస్తున్నాము. గతం నుండి ఇప్పటి వరకు కేవలము ప్యాబ్లో పొందుపరిచిన జీతాలు మాత్రమే మాకు చెల్లిస్తున్నారు. ఏదైతే మాకు డిగ్రీ, బీఈడీ, టెట్ క్వాలిఫై అయ్యి స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ అర్హతలు కలిగి మేము పనిచేస్తున్నాము. దానికి అనుగుణంగా మాకు స్కూల్ అసిస్టెంట్ వేతనాలు చెల్లించాలని గౌరవ కూటమి ప్రభుత్వం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుండి మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటూనే ఉన్నాము. కూటమి ప్రభుత్వము, మా మంచి ప్రభుత్వము సమగ్ర శిక్షలోని ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క కష్ట నష్టాలను మీరు సహృదయంగా ఆలోచన చేసి మా యొక్క జీతభత్యాలను పెంచుతూ మమ్మల్ని వీలైతే MTS చేస్తే అలా విధంగా రెగ్యులరైజేషన్ చేసి లేదంటే HR పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని సవినయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.